గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మరి బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం అనగానే గెస్ట్ ఎవరు అని ఆలోచిస్తుంటారు మీరు అందరు, రైట్? ఎస్, ఈ రోజు గెస్ట్ ఎవరు అని అంటే ఒక మంచి రంగస్థల నటుడు, మంచి కవి, గాయకుడు, ఇంకా చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఏంది, ఎట్లా సాధ్యమైంది ఇన్ని ఒకటేసారి చేయనీకి? ఇవన్నీ అడిగి కనుక్కుందాము. అండ్ అట్ ది సేమ్ టైం చాలా పాటలు పాడిపించేసుకుందాము. ఇవాళ మన గెస్ట్ దక్షిణామూర్తి గారు. సో దక్షిణామూర్తి గారు స్టూడియోలో ఉన్నారు, మస్తు ముచ్చట్లు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? మీరు అద్భుతంగా ఉన్నారు, మంచిగా ఫిట్ గా తయారై వచ్చిండ్రు. అండ్ నాకు ఒకటి ఎప్పుడు అనిపించేది ఏంటంటే, బేసిక్ గా ఈ రోజుల్లో ఉన్న ఆర్టిస్టులు కానీ వేరే ఎవరైనా కానీ ఇండస్ట్రీకి పనిచేసేటోళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకన్నా కూడా రంగస్థల నటులు చాలా సిస్టమేటిక్ ఉంటారు అన్న విషయం నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇది నిజం కదా? నిజమే. మామూలుగా రంగస్థల నటులు అంటే ఒక స్కెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. పొద్దున్న లేవగానే ఫస్ట్ మినిమం వాళ్ళ కళని గుర్తిస్తున్నారు జనాలు అని అంటే దాన్ని పూజిస్తూ ఉంటారు. సో మనకు కూడా ఇప్పుడు ఒక స్టార్టింగ్ ఏదైనా మంచి పాటతో కానీ లేకపోతే పద్యంతో కానీ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం? అవునండి, అట్లాగే చేయాలి. ప్రతి కార్యక్రమం కూడా ప్రార్థన అనేది ఉంటుంది. ముందుగా యాదగిరి ఛానల్ యాజమాన్యానికి, ఈ షోను తిలకిస్తున్న అసంఖ్యమైన ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ నమస్సుమంజులు తెలియజేస్తూ, విఘ్నరాజు వనుచు వినుతి చేసేద నిన్ను విజయమీయుమయ్య గజముఖయ్యా, బ్రేక్ ఫాస్ట్ షోను ఫేమస్ గావించి, బ్రేక్ ఫాస్ట్ షోను ఫేమస్ గావించి యశము గూర్చుమయ్య యాదగిరికి, యశము గూర్చుమయ్య యాదగిరికి. థ్యాంక్స్ అండి. అసలు ఇప్పటి వరకు ఎంతమంది స్టార్టింగ్ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామంటే ఇలాంటి ప్రార్థన మాత్రం ఎవరు చేయలేదండి మా కోసం. అట్లాగే సకల కళామతాన్ని సరస్వతిని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. పలుకు తల్లి వనుచు ప్రణుతి చేసెద నిన్ను పదములీమమ్మ చదువులమ్మ, పాట పద్యమైన పాడని మధురంగా, పాట పద్యమైన పాడని మధురంగా, స్వరము నీవే నాకు శారదమ్మ, స్వరము నీవే నాకు శారదమ్మ. అట్లాగే తల్లిదండ్రులు నిజమైన దేవుళ్ళు వాళ్ళే, వాళ్ళని కూడా స్మరించుకోవడం. గురువులు కూడా అమ్మ నాన్నలు నన్ను ఆశీర్వదించిరి, నాట్య రంగమందు నటనమాడ, నన్ను గన్నవారు నర్సయ్య బాలమ్మ, నన్ను గన్నవారు నర్సయ్య బాలమ్మల మగ చరితురైరి అవనిలో. అట్లాగే మన యొక్క జన్మస్థలం ఇప్పుడు సంకల్పంలో చెప్పుకుంటారు, జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరుదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అడ్రసింగ్. అట్లాగే ఇప్పుడు జననీ జన్మభూమి స్వర్గాదపి గదియసి అన్నారు. మనం నివసిస్తున్న ఈ నేల తల్లి, ఆ తల్లిని కూడా మనం స్మరించుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ తల్లి. మా తెలంగాణకు మందారమాల, మహారాష్ట్ర జననికి నీరాజనాలు, మా తెలంగాణకు మందారమాల, మహారాష్ట్ర జననికి నీరాజనాలు, మనసులో మల్లియలు మాటలో తేనియలు
మనసులో మల్లియలు మాటలో తేనియలు కందోయిలో కరుణ చిందించు మా తల్లి మా తెలంగాణకు మందారమాల మా రాష్ట్ర జననికి నీరాజనాలు వరదల గోదారి వచ్చిపోతుంటేను పరువాన కృష్ణమ్మ పరుగులిడుతుంటేను వరదల గోదారి వచ్చిపోతుంటేను పరువాన కృష్ణమ్మ పరుగులిడుతుంటేను నిండార చెరువులే నిండుతాయి బంగారు పంటలే పండుతాయి మా తెలంగాణకు మందారమాల మా రాష్ట్ర జననికి నీరాజనాలు ఓరుగల్లు కళా తోరణ శిల్పాలు రామదాసుని భక్తి రసమయ గానాలు పోతన్న కవితలో పూచందనాలు పోతన్న కవితలో పూచందనాలు మధురమై మహితమై మహిళుచునందాక మా తెలంగాణకు మందారమాల మా రాష్ట్ర జననికి వండర్ఫుల్. మీ తల్లిదండ్రుల దీవెనతోని మొదలైంది మీ రంగస్థల నాటకం అని. అవునండి. మరి చాలా మందికి రంగస్థల నాటకం అనేది వాళ్ళ తండ్రుల నుంచో వాళ్ళ తల్లుల నుంచో వారసత్వంగా వచ్చి ఉంటాయి. మీకు కూడా అంతేనా? అంతేనండి. ఒక 50 సంవత్సరాల క్రితం మాది ఆదిలాబాద్ జిల్లా, ప్రజెంట్ మంచిర్యాల జిల్లా, లక్షిపేట మండలం, ఇటిక్యాల గ్రామం, పల్లెటూరు వాతావరణం, కుల వృత్తులు, వ్యవసాయాలు, కార్మికులు, అన్ని శ్రమజీవుల యొక్క సౌందర్యం. ఆ రోజుల్లో ఈ టీవీలు కానీ ఈ రేడియోలు కానీ ఉండేవి కాదు. ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే కేవలం ఈ మన వాళ్ళు ప్రదర్శించే నాటకాలే, లేకుంటే చెప్పుకునే కథలే వాళ్ళకు. వాళ్ళు పగలంతా పనిచేసి ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఆనందం కలగాలంటే ఇట్లాంటి కార్యక్రమాలే అప్పుడు ఉండేటివి. అప్పుడు సరిగా విద్యుత్ కూడా లేదు, ఒక్కొక్క గ్రామాల్లో విద్యుత్ కూడా లేదు. అటువంటి అప్పుడు చిరునీళ్ళతోని వెలిగించుకొని ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు. మా నాన్నగారు ఇదేమంటారు వడ్రంగ వృత్తి, విశ్వబ్రాహ్మణము. వడ్రంగ వృత్తి లోపల వ్యవసాయదారులకు పనిముట్లు చేసుకుంటూ ఆయన అప్పట్లో చదువుకున్నవాడు కాబట్టి ఆయనకు వాళ్ళ తండ్రి నుంచి కూడా వారసత్వంగా ఈ కళ వచ్చింది. కాబట్టి ఆయన ఏంటంటే కొంతమంది యువకులకు, చదువు రానటువంటి యువకులకు రాత్రి పెద్దవాళ్ళ శిక్ష నేర్పించి వాళ్ళకు అక్షరాలు దిద్దించి పదాన్ని అక్షరాన్ని ఎలా పలకాలి అనే విచారాన్ని నేర్పించి బండరాళ్లను తొలిచి శిల్పాలను చేసినట్టుగా వాళ్ళను ఆ రోజుల లోపల తీర్చిదిద్ది వాళ్ళ చేత నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. నేను ఏంటంటే వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే నన్ను అక్కడ కూర్చోబెట్టి తబలా వాయించమనేది. అంత చిన్నప్పుడు తబలా వాయించడం కూడా వచ్చాయి. అప్పటి నుంచి అలవాటైంది. తబలా వాయిస్తాను, హార్మోనియం వాయిస్తాను, లయ తెలుసు, తాళాలు తెలుసు, అన్ని రంగాల లోపల. ఎందుకంటే వారసత్వంగా మా నాన్నగారు ఏం కోరుకున్నాడంటే నా కుమారుడు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ కావాలని, లేకుంటే వ్యాపారవేత్త కావాలని కోరుకోలేదు. నా కొడుకు నా అంత వాడు కావాలని ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నేను నెరవేర్చాలని నిరంతరం తపన చేస్తున్నాను. మీకు ఇప్పుడు వేరే ఆశ లేకుండా మనసులో మీరు కూడా చదువుకొని బాగా ఏదైనా పెద్ద ఉద్యోగం చదువుకుంటూనే ఇప్పుడు ఎప్పుడు ఆయన అదే ఇంటికి వచ్చేసరికి ఇది వాయించు, ఆ పాట ఈ పాట అన్నీ చెప్తుంటేందంటే దాంట్లో నూరిపోసేవాడు నాకు. అప్పటి నుంచి నాటకంలో ప్రవేశించి వాళ్ళు నాటకాలు వేస్తుంటే
ఆ వయసులో చిన్న వయసులో శ్రీకృష్ణుడు, కుశలవులు, ప్రహ్లాదు చిన్న చిన్న పాత్రలు వేసేసి స్టేజ్ మీద రంగస్థలం మీద రాణింపజేసేది. అప్పటి నుంచి నాకు ఈ సంగీతం మీద సాహిత్యం మీద శ్రద్ధ కలిగి నేను ఆర్టీసీలో ఉద్యోగం చేశాను. రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. మా మంచిర్యాల డిపోలో కండక్టర్గా. నా వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. సార్ కండక్టర్ జాబ్ చాలా టఫ్ సార్, నిజంగా ఈ ఎండాకాలంలో ఇంకా టఫ్ సార్, నాకు అది తెలుసు. అందరికి అనుభవమే కదా, ప్రతిరోజు చూస్తుంటారు. అటువంటి ఇప్పుడు కూడా సమయం కేటాయించుకొని ఆఫ్ రోజులను లేకుంటే ఏదైనా ఫెస్టివల్ రోజులను ఈ కళ కొరకు చాలా అన్ని రకాలుగా ప్రయత్నం చేశాను. సార్ నాకు డౌట్, యాక్చువల్గా రంగస్థల నటుల గురించి, నటన గురించి మనం ఈ రోజుకి మాట్లాడుకుంటున్నాం. బట్ ఇప్పటికీ ఎక్కడైనా నాటకాలు జరుగుతున్నాయి అంటారా ఏదైనా చిన్న చిన్న ఊర్లలో? నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మీకు తెలిసి. అంటే ఇప్పట్లో చాలా మటుకు వెనుకాడిపోయింది. ఎందుకంటే ఈ టీవీలు, రేడియోలు, ఈ సీరియల్స్ వచ్చిన తర్వాత జనాలకి ఏంటంటే ఆ మోజు తగ్గింది. కాకపోతే ఇప్పటికీ ఖచ్చితంగా మంచిగా నాటకాల పరిస్థితి చూసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే అప్పట్లో అమ్మ ఎట్లా ఉండేదంటే, అప్పుడు ఇదంతా తెలియదు కదా మామూలు జనాలకు. ఒక నాటకం నడుస్తుందంటే కృష్ణుడి పాత్ర వచ్చింది అనుకోండి, ఇప్పుడు కృష్ణుడు రాముడు ఎలా ఉండాలంటే అందరికీ తెలుసు. చేతిలో ఫ్లూట్ పట్టుకుంటే కృష్ణుడు, విల్లు పట్టుకుంటే రాముడు. కానీ అప్పుడు అట్లా కాదు, జనాలకు ఎట్లా తెలిసేది? అప్పుడు ఈ ఆహార్యం ఉండేది కాదు, ఈ డ్రెస్సింగ్, ఈ మేకప్ అని ఉండేది కాదు. ఏదో తెల్ల రంగు పూసుకొని ఈ బొమ్మలకు బొగ్గు దంచి, బొగ్గు తెలుసు కదా, కట్టిన కాల్చిన ఆ బొగ్గు దంచి బొగ్గుతో మీసాలు, బొమ్మలు, కనుబొమ్మలు పెట్టుకునేవాళ్ళు. ఇంకొక 60 సంవత్సరాల కంటే ముందు మనం చూసినట్టుంటే ఈ కిరీటాలు కానీ, ఈ నగలు, ఆభరణాలు ఉండేవి కాదు. మామూలుగా ఆ ఎడ్లకు చీరలకు పోతుంటే మేత మేయకుండా ఉండేటందుకు వాటికి బొట్లు లాగా తయారు చేసేవాళ్ళు, టోపీలాగా. దానికి బంతి పూలు చెక్కుకొని కిరీటం పెట్టుకొని రాజు వేషాలు వేసేవాళ్ళు. అప్పుడు కరెంటు లేదు, పెట్రోమాక్స్ వచ్చిన తర్వాత ఆ పెట్రోమాక్స్ వెలుతుల్లో నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. ఇప్పుడు కృష్ణుడు ప్రవేశం ఉంది. నందనందనుడా క్షితీయానంద మానసుడా, ఆ పేరు చెప్పుకుంటూ రావాలి నేను కృష్ణుడని. మీరు ఎక్కువ కృష్ణుడు నాటకాలు వేసారా అని కాదు, అంటే ఇప్పుడు పాత్ర లోపల, రంగస్థల గ్రామాల లోపల, ఆ ప్రాంతీయ నాటకాల లోపల పాత్రను పరిచయం చేసుకోవడం, ప్రవేశం. ఇప్పుడంటే డైరెక్ట్ వచ్చేస్తున్న కృష్ణుడు వస్తున్నాడు, ఎన్టీ రామారావు ఇట్లా వస్తున్నాడు, తెలిసిపోయింది. అప్పుడు తెలిసేది కాదు అసలు ఇది ఏం వేషం అని. అంటే నందనందనుడా క్షితీయానంద మానసుడ బృందారకముని బృందవందితుడ కందర్పుని సమసుందరాంగుడను మందరోద్ధరుడ ప్రఫుల్లరావిందలోచనుడా. ఇట్లా ఆయన చేసిన కార్యక్రమం ఎంత పెద్ద పద్యం చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు అన్నమాట అప్పుడు. వచ్చేది ఇంకా దానికి కూడా అర్థం కాకపోతే జనానికి. దాని తర్వాత ఒక పద్యం, తర్వాత ప్రోజు వచనం, అట్లా తర్వాత ఆహా ఈయన కృష్ణుడు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఇది అనేది అట్లా అది. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నటులందరికీ కూడా కొంతమందికి, ఇప్పుడు టీవీలో చూస్తున్న వాళ్ళకి కూడా, ఇప్పుడు మనం ఎక్కువ శాతం చూస్తే మీరు అన్నట్టు ఇందాక మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా కృష్ణుడి అవతారం చాలా వేసిన వాళ్ళు, ఒకసారి 2 సార్లు అట్లా రావణాసురుడి అవతారం కూడా వేసిన వాళ్ళు. సో వాళ్ళు కొన్ని అవతారాలకి అట్లా ఫిక్స్ అయిపోతారు. అట్లా మీరే అవతారానికి ఫిక్స్ అయిపోయారు? నేను కృష్ణుడు వేశాను ఇక్కడ రాయపాలెంలో రవీంద్ర భారతి ప్రదర్శించాము. కృష్ణుడు అంటే ముందుగా పడక సీన్ అందరికీ ఆమోదయోగ్యమే. ఎక్కడి నుండి అట్లాంటి పద్యాలు పడమంటారు? అయ్యో అస్సలు మీరు అసలు ఆలోచించద్దు, అడగద్దు. ఎక్కడి నుండి రాక ఇటకు అర్జున. ఆ పడక సీన్ అంటే కృష్ణుడు కపట నిద్రలో పడుకుంటాడు, సుయోధనుడు ముందు వచ్చి ఈ పశుపాలకుని పాదముల చెంతన అని పోయి శిరస్సు దగ్గర ఉన్నతాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు అర్జునుడు ప్రవేశించి కృష్ణుని పాదాలకు నమస్కరించి ఎరగనట్టు కూర్చుంటే అప్పుడు కపట నిద్రలో నుంచి మేల్కొని కృష్ణుడు అర్జునుడు చూసి ముందుగా దుర్యోధను పక్కట నుంచి ఎక్కడి నుండి రాక ఇటకు ఎల్లరును సుఖులే కదా,
ఎక్కడి నుండి రాక ఇటకు ఎల్లరును సుఖులే కదా. యశోభాక్కులు నీదు అన్నలును, భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగనున్నవారే. భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకు దక్కగా నిల్చి శాంతుగతి తాను చరించునే తెలుపుము అర్జునా. ప్రేక్షకులుంటే నిజంగా అంత పెద్ద ఆలాపన చేసుడు అంటే కష్టమే సార్. ఆ రోజులలో ఈ రోజులలో అంత ఆలాపన చేస్తే నిద్రపోతురు జనాలు కానీ, బట్ నిజంగా డైలాగ్ కన్నా కూడా అంత పెద్ద ఆలాపన చాలా కష్టం. అంటే ఆలాపన మాధుర్యంగా ఉండాలి, రసవత్తరంగా ఉండాలి, అందంగా ఉండాలి. పద్యం చదివేటప్పుడు కూడా అర్థవంతంగా, భావయుక్తంగా, పాత్రోచితంగా, సమయోచితంగా ఉంటే ఎవరైనా చూస్తారు. కాకపోతే దాన్ని మనం మెయింటైన్ చేయాలి. నిజమే సార్. కానీ మీరు పద్యం చెప్తుంటే నిజంగా అసలు ఎక్కడ కూడా ఆ కాలం అప్పుడువి ఒక 50 ఏళ్ళ కింద అన్నారు కదా మీరు స్టార్ట్ చేసింది. 50 ఏళ్ళ కింద నుంచి ఇప్పుడు వరకు అంత పర్ఫెక్ట్ గుర్తు పెట్టుకుని అసలు బుక్ లో చూడకుండా అద్భుతంగా చెప్పారు సార్ మీరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు అట్లా చెప్తా అనుకోలేదు నేను, అంత పట్టు ఉంది మీకు అనుకోలేదు నేను. బట్ ఎస్, చాలా పట్టు ఉంది మీకు. అంతేకాకుండా మీకు చాలా రచనలు ఉన్నాయి. ముఖ్యంగా నేను చూసింది అయితే విశ్వ విలాపం అని ఒక పుస్తకం రాశారు మీరు కదా. ఇది దేని గురించి సార్? దానిపైన అన్ని బొమ్మలు అయితే చూసిన నేను. ఒక గ్లోబ్ ఉంది, గ్లోబ్ చుట్టూ అన్ని యానిమల్స్ బొమ్మలు ఉన్నాయి. నాకు అది ఏంది అనేది చదవనీకి పెద్దగా టైం దొరకలేదు, కానీ తప్పకుండా అయితే చదువుతా. చెప్పరు మీరు ఒకసారి, దేని గురించి అంటారు? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి పుష్ప విలాపాన్ని అమర గాయకులు ఘంటసాల గారు అద్భుతంగా ఆలపించి అజరామరంగా ఆపాత మధురంగా మన కళ్ళ ముందు ఉంచారు. అయితే నేను గాయకుని కాబట్టి పద్యాలు పాడుతుంటా కాబట్టి ఆ పుష్ప విలాపం పాడుకుంటూ దీనిలాగా ఇంకేదన్నా రాస్తే బాగుంటది కదా అనే ఉద్దేశంతో విశ్వ విలాపం రాశారు. ఆ ముందు వృక్ష విలాపం రాశాను. ఓకే, దాని తర్వాత విశ్వ విలాపమా సార్? ఆ వృక్ష విలాపంలో, ఆ పుష్ప విలాపంలో భగవంతుని పూజకై ఒక పూజారి తోటలోనికి వెళ్తాడు పూలు తీసుకురాను. పోయినప్పుడు ఆ పూల బాలలు అమ్మ ఒడిలో ఆడుకుంటుండగా ఈయన దాన్ని తెంపడానికి పోతే, అయ్యో మమ్మల్ని ఎందుకు తెంపుతున్నావు, తల్లివాడి నుండి మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నావు, మేము నీకేమని అన్యాయం చేశాము, మమ్మల్ని ఆడుకొని మా జీవితాన్ని ఎందుకు తుంచేస్తున్నావు అనే వేదనలో ఆ పుష్పవిలాపం సాగితే, ఇప్పుడు ఈ రోజుల్లో వృక్షాలను మానవుడు స్వార్థంతో ఏ విధంగా నాశనం చేస్తున్నాడు, వాతావరణానికి ఎటువంటి విఘాతం కలిగిస్తున్నాడు అనే ఆ కోణంలో నేను ఆలోచించి, నీ మాట ప్రకారం కలప నరికి తెద్దామని రాత్రి అడవిలోనికి వెళ్ళాను స్వామి. వెన్నెల వెలుగుల్లో అభయారణ్యం ఆహ్లాదకరంగా ఉంది. చెట్ల కన్యలు అమ్మ సన్నిధిలో ఆనందంగా సేరతీరుతున్నాయి. అప్పుడు నేనొక వృక్షమూలమున నిలిచి గబాలున గొడ్డలెత్తి వేటానెడునంతలోన తరులన్నీయు గోలగా గొంతులెత్తి మామేనులు గొంతువాయనుచు
మిన్నకుంటి నా వీణుల ఎందెదో పలుక వింటిని వృక్ష విలాప కావ్యమై అంతలో ఒక టేకు చెట్టు కిందని సన్నని స్వరంతో నన్ను చూసి ఇలా అన్నది స్వామి, వేరులు పారి నిల్చుయలవిన్ నిలవిచ్చిన నేల తల్లి భూసారము వృత్తి చేతు విశాల వనములలో లభ్యమౌ నీరము బ్రోలుచున్ బ్రతుక నేత్తుము వేరులు జారినంతనే ఆరుచు నేల వ్రాలెదము ఆయమ పచ్చని పాదసీమపై ఆ అద్భుతం సార్. ఇది వృక్ష విలాపము. వృక్ష విలాపం. అయితే మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చి విశ్వ విలాపం గురించి మాట్లాడుకుందామా? అట్లాగే చేద్దాం. ఎస్, లెట్ us take a short break. మేము ఏడికి కోతలేం. ఈ సోనీ కా సరే మళ్ళీ పెట్టేసి కానీ ఇప్పుడు ఫోన్ చేసి భూషణ్ బాగా అమ్మ అలాగే చూడలేరు అతడు మన మెసేజ్ పంపించింది ఎవరు కానీ నేను చూడలేరు అంటున్నాడు. ఆయన ఎవడు అశోక్ కూడా ఇప్పుడే వేసాడు కానీ బాబా చూసి బాబా మంచిగా అనిపించి బాగా ఇబ్బందారంటే చూస్తుందా పోయిన టైం వచ్చి మంచిగా దొరికింది. ఆ పోయి నింపింది కదా మంచిగా. మరి అప్పుడు కూడా అది అందరికి రాదు స్టార్ట్ అయినారు కానీ విలాపం దేని గురించి అంటారు? ఇందాక మీరు చెప్పింది వృక్ష విలాపం. మరి విశ్వం విశ్వవిలాపం అంటే మనం అంతా విశ్వంలో, మనం అంతా కూడా విశ్వంలోనే ఉన్నాం. ఎస్, మనం మానవులం. పరిణామ క్రమంలో ఈ మానవాకారం దాల్చి మన తోటి ప్రాణులకు అనేక కష్ట నష్టాలు కలిగిస్తున్నాం. మనం పరిసర ప్రాంతాల్లోని సర్ప విలాపం రాశాను. పాములను పాపం ఏమంటున్నాయి మనకు, వాటి దారిన వెళ్తుంటాయి. పాపం కనిపించగానే 10 మంది కలిసి దాన్ని చితక చంపిస్తున్నారు. కానీ అది ఏ ద్రోహం చేసింది? దానంతట అది మన పైకి వచ్చి కలవదు కదా. దానికి హాని కలిగినప్పుడే అది దాని ఆత్మరక్షణ కోసం కాటేస్తుంది. అటువంటి అప్పుడు వానపామును కూడా వదిలిపెట్టట్లేదు మనం. కొన్ని సర్పాలకి ఈ విషయం ఉంటే కనీసం వానపామును కూడా ఏ చిన్న పాము అయినా కానీ దాని మీద పడి. కానీ నిజానికి చాలా మంది జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి పైన ప్రతి ఒక్క జీవి చాలా ఇంపార్టెంట్. వాటికి ఒక సెపరేట్ రోల్ ఉంటుంది అన్న విషయం మర్చిపోతుంటారు. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని జాగలకి పాములు రాకుండా కొంతమంది పుంజులను పెంచుకుంటే ఇంకొంతమంది పాములనే వదులుతూ ఉంటారు ఎలుకలు రాకుండా. ఇంకొంతమంది అట్ ద సేమ్ టైం చాలా విధాలుగా గోరక్ష అని గోవుని రక్షిస్తుంటారు. ఎందుకంటే గోవు లేకపోతే అసలు ఈ విషయమే లేదు అంటుంటారు. సో ఇట్లాంటి ఎన్నో ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇవన్నీ జనాలు మర్చిపోతున్నారు కాబట్టి మీరు విశ్వ విలాపం రాయాల్సి వచ్చిందంటారు. అవును, నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మన ఆహారం కూడా మనము ఏం చేస్తున్నాము, చేపలను విపరీతమైన వధ, వాటి అభిప్రాయాలే కదా నీటిలో వాటికి అంతటా బ్రతుకుతున్నాయి. నేను మానేశానండి. ఇప్పుడు రాసిన అప్పటి నుంచి చేపలు అవి నీటిలో జలచరాలుగా. ఇప్పుడు మనము డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనం నీటి నుంచి వచ్చాం కదా, ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులుగా. తర్వాత ముందుగా కొన్ని కోట్ల సంవత్సరాలు నీటిలోని చేపల్లాగా ఉండి తర్వాత పారుచు పైకి వచ్చి ఉభయచరాల నుంచి జలచరాల నుంచి ఉభయచరాలుగా, తర్వాత వనచరాలుగా, ఆ వనచరాల నుంచి కోతి నుంచి మార్పు చెంది మానవులుగా వచ్చినప్పుడు మన ఆ స్థితిని మర్చిపోయి ఆ తోటి ప్రాణులని మనం ఆహారంగా తీసుకుంటున్నాం.
అది హింసనే కదా. అవును. తర్వాత ఇంకోటి కోళ్ళండి. పక్షులమై పైకెగరు పాటవమింతయు లేక నేలపై రక్షణ లేని మమ్ము సుకరంబుగ పోషణ చేసి మానవులు భక్షణ చేయనించియు కృపానము చేనిడి చింతజేర మా చక్షుల నీరు జారినది జాలిగా కుక్కుట శోక కావ్యమై. మనం ఏం చేస్తాం చాలా ఇప్పుడు మీకు ఈ వాతావరణం తెలిసి మా పల్లెటూళ్ళల్లో కోళ్ళని పెంచుతారు ఇంట్లో. వాళ్ళ పిల్లల మాదిరిగా బిడ్డల మాదిరిగా పెంచుతారు కోళ్ళని. గుడ్లు పెడుతుంటే ఆ గుడ్లను పొదిగేస్తారు. 21 రోజు తర్వాత పిల్లలైతే ఆ పిల్లలను కూడా చిన్న చిన్న వేసి వాటికి కాకులకు గ్రద్దలకు అంటనేయకుండా పెంచుతారు. 21 రోజు పొదిగించిన మాయమ కన్నమిన్న మీ కరములలోన పెంచెదరు కాకులు గ్రద్దల కందనీయకన్ బిరబిర పెద్దవవు కొలది ప్రేమగా చూతురు నోట పెట్టగన్ ఎరుగము మోసమిత్తి అని ఎంతకు చాలుదురే దురాత్మకు. మేము మీ ఇంట వేస్తుంటే మీ పిల్లల మాదిరిగా మమ్మల్ని పెంచి చుట్టం రాగానే కరకర చేస్తున్నారు. మరి మేము ప్రాణం కదా, మాకు బ్రతికే హక్కు లేదా ఈ భూమి మీద? వాటికి నోరు ఉంటే ఎంత ప్రశ్నించే, వాటికి నోరు లేకుండా దేవుడు మనని బాగా ఏల్పిస్తున్నాడు కదా. కానీ నిజంగా సార్, ఇప్పటి వరకు ఈ విశ్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల పద్యాలను, ఎన్నో రకాల మంచి మంచి రైటింగ్స్ ని ఇలాంటివి బాగా చూసినాము. బట్ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, మీ ఇంకో పుస్తకాల్లో సంగీత సాహిత్య సమలంకృతి అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం గురించి కొంచెం చెప్పరా? ఆ పుస్తకం స్ఫూర్తి ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి పాడడం, భజనలు ప్రాక్టీస్ చేయడం. మా దగ్గర గూడెం దేవస్థానం సత్యనారాయణ స్వామి 2వ అన్నవరంగా ప్రసిద్ధికి ఎక్కింది. ప్రతి పౌర్ణమికి అక్కడ భజన నడుస్తుంటది. నేను వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి. పోతుంటే అక్కడ వైభవం చూసి, ఆ జాతర చూసి దాన్ని నాకు ఏదో రాయాలనిపించింది. ఏమని వర్ణింతు నీ వైభవం, సత్యనారాయణ స్వామి యొక్క జాతర వైభవాన్ని. శ్రీ సత్యనారాయణ గూడెము వాస ఏమని వర్ణింతు నీ వైభవం, ప్రతిదినము నీ పాదార్చనము, ప్రతి క్షణము నీ నామ సహస్రము, ప్రతి పౌర్ణమి నీ గానామృతము. ప్రతి పౌర్ణమి నీ గానామృతము, సతతము సన్నాయి స్వర సంస్తవము, జపహోమములు శృతినాదములు, సప్తాహములు సంతర్పణలు, ఉపచారిక స్నాన పూజార్చనములు, ధూప దీప నైవేద్య హారతులు. ఏమని వర్ణింతు నీ వైభవం, శ్రీ సత్యనారాయణ గూడెము వాస ఏమని వర్ణింతు నీ వైభవం. ఇది నా రచనలో తొలి పాట. ఆ సత్యనారాయణ స్వామి నుంచి నా రచనలు స్టార్ట్ అయినాయి. దాని తర్వాత లలిత గేయాల లోపల 1996 సంవత్సరం లోపల సమైక్య సంగీత విభావరి అని సంస్కృతి వ్యవహారాల శాఖ మన గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహించిన గేయ రచన పోటీల్లో కొన్ని వేల పాటలు వచ్చేసినాయి. అందులో నుంచి 11 పాటలు సెలెక్ట్ చేసి, అది నాది 7వ పాట, పాడవే ఓ కోయిల. దానికి ప్రముఖులైన సంగీత దర్శకుల చేత ట్యూన్ చేయించి ఆగస్టు 15 ఆగస్టు రోజు రవీంద్ర భారతిలో ఆల్ ఇండియా అన్ని రేడియో స్టేషన్లో డైరెక్ట్ లైవ్, అప్పుడు స్వర్గీయ ఏ మాధవరెడ్డి మినిస్టర్ గారి చేత, సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేత
రచయితలకు ఘన సన్మానము, ఉత్తమ గేయ రచయిత అవార్డు. అయితే ఆ గీతాన్ని శ్రీమతి స్నేహలత మురళి గారు స్థిరపరిచిన అందరూ కూడా ఆమెకు కెరీర్లో తొలి పాట ఇది నాది, తొలి రచయిత తొలి పాట. ఆమె ట్యూన్ చేసింది, అద్భుతంగా చేసింది. సార్ ఒక్కసారి ఇప్పుడు వాడుకుందాము. తప్పకుండా. అయితే ఆమె దాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి కూడా పంపించింది. దూరదర్శన్లో కూడా ప్రదర్శన చేశారు. అయితే ఆ మకుటాన్ని, కోయిల మకుటానికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గేయ రచయితగా అవార్డు వచ్చింది కాబట్టి ఆ కోయిలకు అంకితంగా వేరే పాట రాశాను. అంటే ఆ పాట అందరు విన్నారు, అది రికార్డ్ అయింది కాబట్టి ఈ పాట వినిపిస్తాను. ఓకే, తప్పకుండా. ఓ వసంత కోయిలా సుస్వరానంద సంగీత సామ్రాజ్యంలో నీవే కదా నాయిక, నీవే నా కథా నాయిక. ఓ వసంత కోయిలా ఆలపించు హాయిగా, ఆలపించు హాయిగా. ఈ విశాల వనసీమ నీ ప్రశాంత వేదికగా ఆలపించు హాయిగా. కోయిల పాడుతుంది, మనం అందరం ఆస్వాదిస్తుంది. నీకు తెలుసా నీ గొంతున తేనెలూరు తీయదనం, నీకు తెలుసా కుహు కుహుయను పంచమ స్వరమున పల్లవించు ఆరాగం, నీకు తెలుసా లేదు నీకు ఏ స్వార్థం, పాడుటే నీ పరమార్థం. లేదు నీకు ఏ స్వార్థం, పాడుటే నీ పరమార్థం. నీదు జాతి వేరైనా నీవే నాకు ఆదర్శం, నీవే నాకు ఆదర్శం. ఓ వసంత కోయిలా ఆలపించు హాయిగా, ఆలపించు హాయిగా. ఆమెను వస్తుంది, వసంతం వస్తుంది. ఎందుకు వస్తుంది? మీ గానము విందామని ఆమని ప్రతి ఏటవచ్చు, నీ గానము విందామని ఆమని ప్రతి ఏటవచ్చు. నీకు విందు చేద్దామని మావి కొమ్మ చిగురించు, నీకు విందు చేద్దామని మావి కొమ్మ చిగురించు. ఏ చిగురులు మేసేవో ఏ గుబురులు దాగేవో, ఏ చిగురులు మేసేవో ఏ గుబురుల దాగేవో. ఆ కమ్మని రాగాలే నా గొంతున పలికేన, నా గొంతున పలికేన. ఓ వసంత కోయిలా ఆలపించు హాయిగా, ఆలపించు హాయిగా. ఈ విశాల వనసీమ నీ ప్రశాంత వేదికగా ఆలపించు హాయిగా. ఇది లలిత సంగీతంగా. నిజంగా మాకు కూడా హాయిగా, మేము కూడా చాలా హాయిగా ఆలపించినాం సార్. చాలా చాలా హాయిగా వాడుతున్నారు. అంటే నాకు నేర్పిన గురువులను, నాకు సూచన ఇచ్చిన మిత్రులను మర్చిపోకూడదు. ఈ లలిత సంగీతానికి ఆద్యులు చిన్నపూడి శ్రీరామూర్తి గారు, గొప్ప కవి. మీరు సంగీతం నేర్చుకున్నారా సార్? నేర్చుకోవాలంటే ప్రత్యేకించి నేర్చుకోలేదు. ఇదే ఆరాటం, పోరాటం, ఆరాటం పోరాటం నుంచి పుట్టిన, పోరాటం నుంచి పుట్టిన చాలా రాగం, 50 రాగాల దాకా తెలుసు. వాయించగలుగుతాను, పాడగలుగుతాను, అందరికి చెప్పగలుగుతాను. ఎంతో మంది శిష్యులను తయారు చేస్తున్నాను. మరి మీకైతే మీ నటనే గాని, మరి మ్యూజికే గాని, ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రుల నుంచి కొంచెం వారసత్వంగా వచ్చినాయి. ఆద్యులు మా నాన్నగారే స్టేజ్ పైకి ఎక్కించి పాటలు నేర్పించి, ఆయన పాడుతుంటే నేను తబలా
వాయించాలి. అప్పుడు వాళ్ళు రామదాస్ కీర్తనలు అది పాడేది, దానికి అనుగుణంగా నేను వాయించేది. అట్లా తాళం, లయ, తాళం ఎట్లా నడుస్తుంది, కీర్తన ఎట్లా ఉండాలి, పల్లవి, అనుపల్లవి, చరణాలు అన్న విషయాలు అక్కడి నుంచే తెలుసుకున్నారు. మరి మీ నుంచి మీ పిల్లలు కానీ ఎవరైనా తెలుసుకోవడానికి ఇష్టపడతారా ఈ రోజులలో? వాళ్ళకు ఉంది లోపల, కళామ తల్లి ఉంది, కానీ అంటే వాళ్ళు నేనేంటంటే వాళ్ళను దీన్ని డైవర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ స్టడీ మీద, ఫ్యూచర్ మీద శ్రద్ధ పెట్టి, నాకు 4 పిల్లలండి, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. పెద్దమ్మాయి వసుంధర, అల్లుడు గజానంద్ నిర్మల్ ఉంటారు బిజినెస్, చిన్నమ్మాయి సంగీత, అల్లుడు సత్యనారాయణ స్కూల్ అసిస్టెంట్. మా పెద్ద అబ్బాయి ఫణీంద్ర, కోడలు శిరీష, మనవాడు శౌర్యన్, వాళ్ళు యుఎస్లో ఉన్నారు, వాళ్ళు ఇంజనీరింగ్. వెరీ నైస్. మా చిన్న కుమారుడు శశీంద్రాచారి నా వెంటనే ఉన్నాడు, ఇప్పుడు స్టూడియోలో ఉన్నాడు. ఆయన ఇక్కడే జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో జెన్ఫాక్ట్లో. అయితే ఇప్పుడు కుటుంబ వాతావరణం ఏంటంటే, ఇప్పుడు నేను ఇది ఒక తపన, దీనికి ఈ కళా రంగం అంటే, ఈ కళను ఆస్వాదించాలంటే అన్నీ వదులుకోవాలి. ఇంట్లో మాటలు వాడాలి, బయట మాటలు వాడాలి. నిజమే, ఎందుకంటే బేసిక్ గా ఈ కళని నమ్ముకొని బతికేటోళ్ళు చాలా మంది ఏ పూటకి మనకి ఎక్కడ ప్రోగ్రామ్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పైసలు సంపాదిస్తామో తెలియదు. దానిపైనే ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది. ఇంకోటమ్మా, నేను నిస్వార్థంగా చేస్తున్న ఈ కార్యక్రమాలు, దేనికి డబ్బులు ఆశించను, ఎవరు ఇస్తానంటే కూడా నేను తీసుకోను. ఎందుకంటే భగవంతుడు ప్రసాదించాడు, ఏదో చిన్న ఉద్యోగం చేశాను. మీరు గవర్నమెంట్ జాబ్ చేశారు కదా సార్, ఎందుకంటే ఇప్పుడు కొందరు డిమాండ్ చేస్తారు కదా, అందుకే కోయిల్ అన్నాడు, లేదు నీకు ఏ స్వార్థం, పాడుటే నీ పరమార్థం, కోయిల్ ఎంచుకున్నాను. ఇప్పుడు మన గాయకులు ఉన్నారు, మన కళాకారులు ఎంత డిమాండ్ చేస్తారు, నాకు 8,000 ఇస్తావు, నీకు ప్రోగ్రామ్కి వస్తా. అది కాదు, మనం కళారాధన అంటే నిజమైన కళ అది కాదు. మరి ఇంతకీ మీ వైఫ్ కి ఇష్టమైన మీరు పాడుతుంటే ఏంటారా, కూర్చోబెట్టుకొని పాడిపించుకుంటారా? వాళ్ళు అలవాటు అయిపోతారండి, ఏముంది అందులో. మీరు రెగ్యులర్ గా రోజంతా పాడుతుంటారు కదా? అట్లా రోజా ఏం లేదు, అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తుంటాము, భజన్స్ అవి ఇవి చేస్తుంటాము. ఘంటసాల గానం అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. సో మరి ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరు మంచిగా సాహిత్యం కనిపించే మ్యూజిక్ డైరెక్టర్? సాహిత్యం అంటే చాలా కష్టం అయిపోతుంది. సాహిత్యం గురించి చెప్పాలంటే ఇతర తెలుగు రాని గాయకుల చేత పాడిస్తున్నారు, అక్షర శుద్ధి ఉండదు, ఉచ్చారణ ఉండలేదు, అవే హిట్ అవుతున్నాయి పాటలు. ఏదైతే ఉచ్చారణ లేకుండా బయటకు వస్తున్నాయి అవే హిట్ అవుతున్నాయి. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లోపల తెలుగును మర్చిపోతున్నారు. తెలుగుని ఎట్లా పలకాలి, ఏ శబ్దం ఎట్లా అనాలి, ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలని దాని మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తున్నది. మన మాతృభాషను కాపాడుకోవాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాని ఇప్పుడు కవులు కూడా, రచయితలు ముందుకు వచ్చి ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. మన తెలుగును, భాషను రక్షించుకోవాలనే ఉద్దేశం లోపల నేను చాలా మట్టుకు తెలుగు, అసలు ఇంగ్లీష్ వర్డ్స్ రాకుండా జాగ్రత్త పడుతుంటాను. ఎందుకంటే హై స్కూల్లో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్పించారు మాతో. ఓ సార్, ఒకసారి అందులో డైలాగ్, ఎందుకంటే నాకు అల్లూరి సీతారామరాజు డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. బుర్రకథ అంటే మామూలు, అంటే అప్పటి నుంచి నాకు ఈ ఆంగ్లేయుల మీద, ఇంగ్లీష్ మీద మనసు పోయింది. అందుకని నేను ఇంగ్లీష్కు శ్రద్ధ పెట్టలేదు. బుర్రకథలు అప్పుడు 8వ తరగతిలో ఉన్నప్పుడు మాతృదేశము కొరకు మరణించు వీరుల ప్రేమతో పూజింపరావా. బుర్రకథ అంటే తెలుసు కదా, మధ్యలో కథ కూడా ఉంటాడు, వీణ పట్టుకొని గజ్జలు పక్కలకు. అది చెప్పాను నేను, బుర్రకథ చెప్పాను, హరికథలు చెప్పాను. హరికథలు అంటే ఇప్పుడు చాలా కనుమరుగైపోయినాయి. ఏంటంటే ఒక క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్ని పలికించాలి, అందరిని ఇంట్రడ్యూస్ చేసే క్యారెక్టర్ ఏంటంటే అక్కడ ఆడియన్స్ ని, శ్రోతలను ఉత్తేజపరచాలి, ఆ కథ గమనంలోకి వాళ్ళని తీసుకెళ్ళాలి. హరికథ ఎట్లుంటదంటే విరాజమణి లోపల స్టార్టింగ్, భరత వీరుడగు వీరాభిమన్యు చరితము కడు నవరస సంభరితము, భరత వీరుడగు వీరాభిమన్యు. ప్రక్కవాద్యాలు ఉంటాయి, ఇటు మృదంగము, ఇటు వైలిన్, అంటే ఒక రసవత్తరం ఉంటుంది. అది
పరమానందము వినిన వారలకు ఘనతరానందమొసగు భక్తులకు శిరవిహీన మగుమొండెము చాటున కురురాజు కళాహీనుడై భీష్ము శరతల్పమునకు మిగులంది మరల సైన్యాధిపతిగా నియమించే భరత వీరుడగు వీరాభిమన్యు చరితము కడునవరస సంభరితము భరత వీరుడగు అని ఇట్లా నడుస్తుంటారు. సో ఆఖరికి బుర్రకథలు, హతకథలు, హరికథలు, మీ లలిత గేయాలు, రచనలు, ఎన్నో స్టేజ్ నాటకాలు, ఇవన్నీ చేసిండ్రు కదా. మీకు ఏదంటే ఇష్టం? పర్సనల్ గా మీకు ఏది చేయడం ఎక్కువ ఇష్టం? నాకు గానం అంటే చాలా ఇష్టం. పాట అంటేనే ఇష్టం. అంటే మధురంగా పాడాలని దాని కొరకు చాలా శ్రద్ధ తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఇంట్లో క్యాజువల్ గా వాడుకుంటారు అనుకోరు, మీ పాటలే వాడుకుంటారా లేకపోతే సినిమా పాటలు కూడా వాడతారు? సినిమా పాటలు ఘంటసాల గారు ఘంటసాల గారి పాటలు మాత్రం వాడతారా? అన్ని పాడతాను. ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్ మీద బాలసుబ్రహ్మణ్యం పాటలు కూడా వాడవచ్చు అన్ని. దానికి కొంచెం మీరు అంత ఇష్టం అంటున్నారు కాబట్టి ఘంటసాల గారి పాటలు అంటే ఒక్కసారి మీరు పాడితే వినాలనిపిస్తుంది. మీకు నచ్చింది? సార్ మర్చిపోయారా? ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమును గోలునటే కొలనిలోని నవ కమల దళములు నీ నయనముల బోలునటే ఎచట చూచిన ఎచట వేచిన నీ రూపమదే కనిపించునదే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. సో ఇలాంటివి పాడుతూ ఉంటారు అనమాట. నాకు నిజంగా మీరు ఘంటసాల గారి పాట పాడుతున్నా కూడా మీ సొంత పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది తెలుసా సార్? ఎందుకంటే మీలో ఆ పట్టు ఉంది. బేసిక్ గా మీరు ఇన్వాల్వ్ అయిపోయి పాడేస్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నారు సార్. మరి ఫైనల్లీ ఇంకా ఏమైనా ఆన్ ప్రోగ్రెస్ రాయబోతున్నారా? ఏమైనా రచనలు ఉంది? ఆలోచన ఉంది, ఇంకా రాయాలని, సామాజిక దృక్పథంతో రాయాలని. ఇప్పుడు ఏదో భక్తి అట్లా కాకుండా అదంతా రాసుకుంటారు కదా, జన చైతన్యంగా సామాజిక దృక్పథంతో. ఇంకోటి అప్పుడు చాలా ప్రచారం చేశాము, సంక్షేమ గీతాలు ఫ్యామిలీ ప్లానింగ్ లోపల దాని లోపల చేశాము. ఒక ఫోక్ సాంగ్, కొండగట్టుకెళ్దామా కొరుకున్న మొగుడ కడుపు పండాలని కొడుకే పుట్టాలని. తెలియని తొందరలు ఏంటంటే సంతానం కోరుకుంటారు, పుట్టాల మనకు పెరగాలి. సార్ మంచిది, కొంచెం కంటిన్యూ చేయొచ్చు కదా. కొండగట్టుకెళ్దామా కొరుకున్న మొగుడ కడుపు పండాలని కొడుకే పుట్టాలని అంటే ఆయన అంటాడు. సార్ ఆడపిల్ల కూడా పుట్టాలి అంటే ముందుగా కోరుకునేది కొడుకు అనుకుంటుంది. ఫస్ట్ కొడుకు, సెకండ్ ఆడపిల్ల అనేది అయితే పర్లేదు, ఫస్ట్ సెకండ్ ఒక ఆడపిల్లని కూడా కానీ అందరూ. పెళ్లి మోజు తీరక ముందే ఎందుకంత తొందర, పిల్లలంటే మాటలా ఓ పిచ్చి పిల్లమా. పెళ్లి మోజు తీరక ముందే ఎందుకింత తొందర, పిల్లలంటే మాటలా ఓ పిచ్చి పిల్లమా అని ఆ విధంగా సాగుతుంటది. సార్ ఫోక్ సాంగ్స్ కూడా పాడుతున్నా రెగ్యులర్ గా? మీరు పాడుతున్న అవసరం వచ్చినప్పుడు పాడమే. హుషారైన పాటలు కదా ఇవి, జనరంజకంగా సాగేది, మామూలు జనాలకు పామరులను కూడా ఆకట్టుకునేవి. ఎందుకంటే ఇందులో సాధారణమైన వ్యవహారికమైన భాష ఉంటుంది కాబట్టి అందరికి నచ్చుతుంది. అట్లాంటివి అలాంటి పాటలు రాస్తూ ఉంటారు మీరు? ఫోక్ సాంగ్స్ రాశాను, అవసరం రాస్తాము. ఇప్పుడు జాతరలో కూడా ఆ జాతరకు సంబంధించినవి రాసి అప్పటికప్పుడే పాడతాను. మీరు రాసిన పాటల్లో ఏమున్నాయి సార్? ఇట్లా జాతరకు కానీ లేకపోతే ఏదైనా పండగకి? మామూలుగా ఈ రోజులలో ప్రతి సింగరు, ప్రతి రైటరు ఒక పండగ వస్తుందంటే కథ, అది ఏ పండగ మనకు సంబంధం లేదు, శివరాత్ర శివుడు కథ, లేకపోతే కృష్ణాష్టమ కృష్ణుడు, లేకపోతే శ్రీరామనవమ రాముడు, అందరి పైన పాటలు రాసిస్తున్నారు. మరి మీరు
రాస్తుంటాను, అప్పుడు రాస్తుంటాను. మన ఉగాదికి కలశమల్లి కూడా చేసాం టోరీ రేడియోలో, అద్భుతంగా పద్యాలతో చాలా రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఈ సమ్మక్క జాతరలు అట్లాంటివి వచ్చినప్పుడు పాడుతుంటాం, చేస్తుంటాం. సో ఇన్ జనరల్ గా పండగలకి రాసిన పాటలు ఏమి లేవంటారు సార్? యాదకొస్తలేమంటారు? ఏం పర్లేదు, మీరు యాదికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. మరి మీరు రాసిన బుక్లే కానీ, మీ రంగస్థల నాటకమే కానీ, అంటే ముఖ్యంగా రంగస్థల నటులు అంటే వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. బికాస్ ఒక్కసారి స్టేజ్ ఎక్కిరంటే అయిపోయేదాకా వాళ్ళు అదే కాన్షియస్నెస్ లో ఉండాలి. ఏదో మామూలుగా కెమెరా పెట్టిరా తీసేసిరా పెట్టినంతసేపే మనం యాక్టింగ్ చేసినాం అన్నట్టు ఉండదు. పాత్రలో పరకాయ ప్రవేశం జరగాలి. విజయవాడలో తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో శ్రీకృష్ణుడి విజయం ప్రదర్శించాము. నేను నా గెస్ట్ పాత్ర కర్ణుడు. చాలా మంది ఆడియన్స్ మహామహులు ఉద్దండులు వచ్చి ఆశీనులైనారు. అప్పుడు స్వర్గీయ మిక్కిలి రాధాకృష్ణమూర్తి గారు నా ఎదుట కూర్చున్నారు. నాది కర్ణుడి పాత్ర. వసుదేవ కుమార, నా ఎందరి సౌహార్ద్రమున శ్రేయస్కాంగవి తెలిపిన ఈ రహస్యము నా సహజ కవచకుండలంబులు ఇంద్రునికి ఇచ్చున్నాడు. సూర్యుని వలనే కొంచెం ఎదిగి తిని మరల ఇప్పుడు నీ వలన సమూలముగా తెలిసే. కానీ సూతుని చేతికి దొరికి సూత కలత్రము పాలు త్రావి, ఆ సూతుని అన్నము గుడిచి సూత కులాంగనయందు నందన వ్రాతముగాంచి నేటికి ఒక రాజకుమారుడను చుదింప నా చేతము సమ్మతించునే. ఇసి ఎవరే గతి సిగ్గుమాలిన అద్భుతం సార్. యాక్చువల్ గా నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది దేనికోసం అంటే బేసిక్ గా ఈ డైలాగ్ చెప్పినప్పుడు నాకు తెలిసినంత వరకు రంగస్థల నాటకాల్లో మధ్యలో మీరు హే అన్నారు కదా, అది తప్పకుండా వినిపిస్తూ ఉంటది. అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన నాకు కావాల్సింది వచ్చేసి మర్చిపోని సంఘటన. ప్రతి పద్యం రిపీట్ అక్కడ వన్స్ మోర్. వండర్ఫుల్. అది నా కంగ్రాచులేషన్స్ సార్. మర్చిపోని సంఘటన, చాలా ప్రశంసనీయం. కంగ్రాచులేషన్ సార్. మీరు అలాంటి పేరుని పొందినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు వచ్చినందుకు, చాలా విషయాలు చెప్పినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. మరి ఈ రోజు మనకి ఇచ్చిన టైం ఇక్కడికి అయిపోయింది కాబట్టి మళ్ళీ తప్పకుండా కలుద్దాము. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. నమస్కారాలు, ధన్యవాదాలు.